शाह न्यूज में आपका इस्तकबाल है। ताज़ा तरीन खबरों के लिए देखते रहिए शाह न्यूज। ముఖ్యంగా ఈ రోజు సమావేశంలో కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది। ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసులు పాత పెండెన్సీని ఒక నెల రోజుల లోపల పూర్తి చేసుకోవాలని, అలాగే ల్యాండ్ కేసులను కూడా ఒక నెల రోజుల లోపల పూర్తి చేసుకోవాలని చెప్పి కూడా సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది। ఇక్కడ నేను కలెక్టర్ గారిని మన ఎస్పీ గారికి నేను ఆదేశిస్తున్న ఏంటంటే తప్పకుండా ఈ నెల లోపల ఈ రెండు సమస్యలు కూడా పూర్తి స్థాయిలో పరిష్కారం కావాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను। ముఖ్యంగా సివిల్ రైట్ డే పౌర హక్కుల దినోత్సవాన్ని తప్పకుండా నెల చివరి వారంలో తప్పకుండా జరపాలని, సంవత్సరం యాక్షన్ ప్లాన్ క్యాలెండర్ తయారు చేసుకోవాలని చెప్పి కూడా ఆదేశాలు ఇచ్చడం జరిగింది। అవన్నీ కూడా తప్పకుండా పాటించి మా ఎస్సీ ఎస్టీలకు న్యాయం చేయాలని చెప్పి నేను జిల్లాధికారులను ఆదేశించిన, తప్పకుండా వాళ్ళు చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను కోరుతూ ఉన్నాను। ఈ మధ్యకాలంలో మీరు చూస్తూ ఉన్నారు ఎస్సీ ఎస్టీ కమిషన్ మరి రాష్ట్రం లెవెల్లో 33 జిల్లాల్లో తిరిగి అన్ని సమస్యలపై, అన్ని గురుకులాలపై కానీ మరి బాసర ట్రిబుల్ విషయంలో కానీ చాలాసార్లు కూడా తిరిగి మేము సమస్యలన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి కొంచెం పరిష్కరించే దిశగా ప్రయత్నం చేస్తూ ఉన్నాం। మేము 25-30 గురుకులాలు తిరిగి ఇలా నివేదిక ఇచ్చి గౌరవ ముఖ్యమంత్రితో 40% మరి కాస్మోటిక్ ఛార్జీలు, డైట్ ఛార్జీలు పెంచిపించి మరి మేమందరం కూడా గరీబుల పిల్లలకు కూడా న్యాయం జరిగే విధంగా మా కృషి మేము చేసినామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం। మీ ఉమ్మడి మహబూబాబాద్ జిల్లాకు వచ్చినప్పుడు ఈ సాధునగర్లో మరి రామరెడ్డి అని ఒక సిఐ ఒక దళిత మహిళపై 3rd డిగ్రీ ప్రయోగిస్తే అక్కడికి వచ్చి మేము మాకు సీఎం గారు అమెరికాలో ఉన్నా మరి వేం నరేంద్ర రెడ్డి ప్రభుత్వ సలహాదారుకు మెసేజ్ పంపించి మరి 24 గంటలలో కూడా సిఐని 4 అధికారులను కూడా పోలీసు అధికారులను సస్పెండ్ చేసినటువంటి చరిత్ర మీరు చూశారు। 300-400 సంవత్సరాల నుంచి కూడా మా వాళ్ళందరూ అణచివేత వర్గం మనమంతా కూడా అసమానత లేని సమాజాన్ని నిర్మించాలి। అసమానత లేని తెలంగాణ, అసమానత లేనటువంటి తెలంగాణ నిర్మాణం చేయాలంటే మా ఎస్సీ ఎస్టీ కమిషన్ తప్పకుండా ప్రయత్నం చేస్తుంది। మరి ప్రభుత్వం కూడా నివేదికలు ఇచ్చి మరి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మరి లక్కీలీ ఏంటంటే మాకు చాలా తెలిసిన వ్యక్తి కనుక